మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలోనే యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చినప్పటి నుంచి పెద్దగా బయటకు రాని ఆమె మరికొద్ది రోజుల్లోనే ప్రజల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మార్కు రాజకీయాలకు భిన్నంగా కవిత అడుగులు వేయబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీ కులాలని టార్గెట్గా కవిత తన రాజకీయం మొదలు పెట్టబోతున్నట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడానికి ముందు ఆమె ఫూలే ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. బీసీల కులాల ప్రతినిధులందరినీ ఏకం చేసి అసెంబ్లీలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే బీసీ ఎజెండాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణనకు ఆమె సహకరించారు. ఓవైపు కేటీఆర్, హరీష్ రావు కులగణనపై విమర్శలు చేస్తున్నా ఆమె మాత్రం తన ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు తన కుటుంబ వివరాలన్నీ అందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్గా మారాయి. దీంతో బీసీలకు మద్దతుగా ఉంటారన్న సందేశాన్ని ఇవ్వకనే ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా కొద్ది రోజుల్లోనే బీసీల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో కవిత రోడ్డెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.